మీరు నమ్మినా నమ్మకపోయినా సెప్టెంబర్ 30వ తేదీలోపు వృశ్చిక రాశి వారికి నడమంత్రపు సిరి కలగబోతూ ఉంది. ఇక వీరు తిరుగులేని జీవితాన్ని గడుపుతారు. సెప్టెంబర్ 30వ తేదీ లోపు వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది? వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారండి. వృశ్చిక రాశి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశికి రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే సెప్టెంబర్ 30వ తేదీ లోపుగా వృశ్చిక రాశి వారికి నడమంత్రపు సిరి కలగబోతూ ఉంది. వీరు ఇక మీదట తిరుగులేని జీవితాన్ని గడుపుతారండి. వీరికి అంతా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీ చుట్టూరు ఉండే వారందరూ కూడా మీకు చెయ్యెత్తి మొక్కే అవకాశాలు కూడా ఉన్నాయండి. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో, మీరు ఎప్పటి నుండో కలలు కన్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని మీరు ఈ సమయంలో గడపబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపారంలో భక్తి శ్రద్ధలతో పనిచేయడం ద్వారా లాభాలు అనేవి కలుగుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో ఆటంకాలను అధిగమిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్త. అప్పులు ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి. రుణ విమోచక అంగారక స్తోత్రం చదివితే మీకు మేలు జరుగుతుంది. ప్రయత్నించిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు అసలు వద్దండి. కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. పవిత్రమైన బుద్ధి, దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవరుచుకోవాలి. కిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ లక్ష్మి ఆరాధన మీకు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారి శరీరం అనేది చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరం వీరు కలిగి ఉంటారు అని అర్థం. కోపతాపాలు వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు, లేదా అబద్ధమైనా కావచ్చు. ఇటువంటి విషయాలు ఇతరులు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు చాలా మంచి హోదాలో స్థిరపడతారండి. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయుటకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలని వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలో విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. అయితే ఈ నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాలను కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం అనేది ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం కూడా వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయం, వివేకంను కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి.
ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులని చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు. పరోపకారం చేసేవారు. స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారని అర్థం. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. అనురాధ నక్షత్రపు జాతకులు సప్తముఖి రుద్రాక్ష, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్ష, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్ష ధరించినట్లయితే వీరికి మేలు జరుగుతుంది. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగం ధరించాలి. శివాలయంలో ఒక గురువారం రోజున శివునికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగినటువంటి కనకపుష్య రాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. ఒక శనివారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఆ తర్వాత మధ్య వేలుకు వెండితో పొదిగిన నీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించినటువంటి శుభ ఫలితములు పొందుతారు. ఒక బుధవారం రోజున విష్ణు అష్టోత్తర పూజ చేయించి పెసలు దానం చేయాలి. ఆ తర్వాత చిటికిన వేలుకు బంగారంలో పొదిగినటువంటి జాతి పచ్చను ధరించండి. ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది. చూసారు కదండి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో జరగాల్సిన ముఖ్యమైనటువంటి పనుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుందండి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే మీకు అంతా కూడా మేలును కలిగిస్తాయి. అంతకంత అవకాశాలు అనేవి మీ జీవితంలో ఈ సమయంలో కలుగుతాయి. వీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుంది అని అసలు భావించకూడదు. 5వ ఇంట్లో రాహుగోచరం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుందండి. చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.